सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ कपिलाय नमस्तस्मै येनाविद्योदितौ जगतिमग्ने कारुण्यात् साङ्ख्यमयी नौरीव विहिता प्रतरणाय। ॐ शान्तिः शान्तिः शान्तिः। 54వ కారిక వరకు చెప్పుకున్నాం. 54లో దాంట్లో విశేషంగా కొంత విషయం ఇంకా ఉంది తెలియాల్సింది. దాంట్లో మనము ఊర్ధ్వ సత్వశీల అని దాంట్లో చెప్పాడు కారికలో. అలాగే ఊర్ధ్వ సత్వ విశాల, అలాగే తమో విశాల, అలాగే రజో విశాల అని 3 భాగాలుగా మనకి అక్కడ విశేషంగా తెలియజేశాడు. దాని గురించి మనకి ఆయుర్వేద శాస్త్రంలో అలాగే సాంఖ్య కారికలో కూడా విశేషంగా భాష్యం కూడా ఉంది. విజ్ఞాన భిక్షువు అనేన మనకి విశేషంగా దీని గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంద్రియాలు విషయాలతో సమయం జరగడం వల్ల అది భౌతికంగా స్థూలంగా ఉండి అది పరిణామం చెంది మార్పు చెంది చివరికి మనస్సులోకి వెళ్ళిన తర్వాత తన్మాత్రల రూపంలో ప్రవేశిస్తుంది. మనసు నుంచి బుద్ధికి చేరుతుంది. బుద్ధి దగ్గరికి వెళ్ళేసరికి రాగద్వేషాలు యుక్తమై ఉంటుంది. అంటే రాగద్వేషాలతో కలిసి ఉంటుంది అక్కడ. ఇంకా అహం ప్రవృత్తికి వెళ్ళినప్పుడు అహంకార స్థితికి వెళ్ళినప్పుడు మనసులో లోపల మరింత సూక్ష్మంగా వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ రాగాది ఉండదు. ఇంకా రాగాదిలు ఉండవు. అలాగే మమత్వం ఉంటుంది. నాది నేను అనేటువంటి మమత్వంతో ఉంటుంది. తర్వాత ఇంకా అవిద్యావస్థలో ఇంకా మనకి దాన్ని దాటిన తర్వాత ఇక చైతన్య స్థితి వెళ్ళిన అక్కడ మనకి అవి కూడా లేనటువంటి స్థితిలో ఇంద్రియాలు అంతఃకరణ ఏది కూడా పనిచేయనటువంటి స్థితిలో వెళ్తుంది. అక్కడ కేవలము ఒక అవిద్య కార్యంగా ఉంటుంది తప్ప ఇంకా అవన్నీ కూడా మమత్వం నాది నేను అనే సుషుప్తావస్థలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అక్కడ కార్యం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి కారణ శరీరంలోకి వెళ్ళేసరికి ఇక్కడ రాగాది ద్వేషాలు మమత్వం ఉండదు, అహంకారం ఏముండదు. కేవలము శక్తి రూపంలో పరిణితి చెంది అక్కడ వెళ్ళి అది మరొక జన్మకి హేతు అవుతుంది. అలా జన్మకి హేతు అయిన తర్వాత మనకి మనం చేసేటువంటి కర్మ ప్రవృత్తి వల్ల ఏర్పడినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో సంస్కారాల రూపంలో మనకి పొటెన్షియల్ రూపంలో శక్తి రూపంలో అక్కడ కారణ శరీరంలో ఉండి అది నెక్స్ట్ తర్వాత జన్మకి మనకు ఉన్నటువంటి ఆసక్తి అలాగే ప్రవృత్తి కర్మ సంస్కారాల ప్రవృత్తిని బట్టి అది మరొక జన్మ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి ధర్మాలు అది ఇక్కడ భావసర్గ అలాగే భూతసర్గ మనకి భావసర్గ భూతసర్గ అని రెండింటికి చెప్పి ఇప్పుడు దాన్ని బట్టి మనకి తర్వాత జన్మలు ఎలా ఉంటాయో చెప్పుకొచ్చాడు. దాంట్లో ఇప్పుడు భావ అంటే ఇక్కడ ధర్మాల సంబంధించినటువంటి పాపపుణ్యాలకు సంబంధించినటువంటి అక్కడ సంస్కారాలు విశేషం ధర్మాది. అలాగే ఇది మనకి కారణ శరీరంలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. ఇక్కడ కారణ శరీరంలో అంటే ప్రకృతిలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి 52వ కారికలో ఏమి చెప్పాడు? భావం అంటేనేమో ధర్మాధర్మము, అలాగే లింగ శరీరం అంటే 13 కరణాలు అంటే ఇంద్రియాలు 10, అలాగే మనసు, అహంకారం, బుద్ధి అని ఇవి చెప్పుకొచ్చాడు.
ఇవన్నీ కూడా ఈ విధంగా ఒకదానిపై ఒకటి ఆశ్రయించి ఉంటాయని చెప్పాడు. అంటే భావం లేకుండా లింగ శరీరం ఉండదు. అలాగే లింగ శరీరం లేకుండా భావం అనేది ఉండదు. ఒకదాని పోయి ఒకటి కార్యం జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క స్థితిని బట్టి శరీరాలు ఏ విధంగా ఏర్పడతాయో తర్వాత చెప్పుకొచ్చాడు. హ్మ్. అష్టవిధ అష్టవికల్పో దైవైహి అంటే దేవతా సంబంధమైనటువంటి సూక్ష్మ శరీరాల రూపంలో 8 రకాలు ఉంటాయని చెప్పాడు. అలాగే స్థైర్ఘ్యోనచ్చ పంచభవతి అన్నాడు. ఇక్కడ మనకి 5 శరీరాలేమో కేవలము పాపకర్మను భోగించేటువంటివి. హ్మ్. వెన్నుపూస అడ్డంగా కలిగి భూమి మీద తిరిగేటటువంటి జీవులకి. వాటికి 5 రకాలుగా విభాజన చేశాడు ఆ యొక్క జన్మలు. అలాగే మనుషులకి ఒక్కటే అని చెప్పాడు. ఈ విధంగా ఉండి మనిషి ఈ విధంగా జన్మలు తీసుకున్నప్పుడు 54వ కారికలో ఏమని చెప్పాడంటే ఊర్ధ్వము, అలాగే మధ్యము, అలాగే అధోగతి క్రింద స్థాయికెళ్తుంది. అంటే ఊర్ధ్వం అంటే స్వర్గాది లోకాలు, మధ్యం అంటే భూమి మీద తిరిగేటువంటి జీవరాశులు, మధ్యలో ఉన్నట్టు. అలాగే భూమికి కింద ఉన్నటువంటి కింద స్థాయిలో ఉండేటువంటి జీవులు. వీటిని 3 భాగాలుగా చెప్పేసి ఊర్ధ్వ సర్గ సత్వశీలః అన్నాడు. ఈ సత్వ విశాలః అన్నాడు. ఈ ఊర్ధ్వ సర్గ సత్వ విశాల అన్నప్పుడు సత్వమైనటువంటి గుణంలో సాత్విక గుణంలో ఉన్నటువంటి శరీరం ఏ విధంగా ఏ శరీరాలు పొందుతుంది? అలాంటి సత్వశుద్ధి కలిగినటువంటిది, అలాగే సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? వాళ్ళు అలాంటి జన్మ తీసుకునే ముందు ఆ యొక్క సంస్కారాలు కూడా వాళ్ళలో విశేషంగా కనబడుతూ ఉంటాయి. జీవిస్తూ ఈ జన్మలోనే ఆ సంస్కారాల యొక్క కర్మలు ఆ విధంగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఆ విధమైనటువంటి కర్మలు చేస్తూ ఆ విధమైన సంస్కారాలు బలపరుస్తూ ఉంటారు. అలాంటి కర్మలు చేస్తూ ఆ విధమైన సంస్కారాలు బలపరచడం వల్ల తర్వాత అవి ఏమవుతుంది? నెక్స్ట్ జన్మకి హేతు అవుతాయి. అదే ఇక్కడ మనము ఈ జన్మలో మనం చేసే కర్మలే మనకి రాబోయేటువంటి జన్మకి కారణమవుతాయి. అందుకే ఈ యొక్క మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉందో మనకి తర్వాత ఉండేటువంటి జన్మకి ఇవి ప్రతీకలనమాట. అందుకే చేసేటువంటి కర్మే మనకి జన్మకి హేతు అవుతుంది. అది కామ్యకర్మ చేసామనుకో పాపపుణ్యాలతో ఉంటుంది. అది జన్మకి హేతు అవుతుంది. అలాగే నిషిద్ధ కర్మ చేసామనుకో అది నీచ యోనిలోకి వెళ్తుంది. అంటే మరింత హీనమైనటువంటి జీవుల్లోకి వెళ్ళిపోతుంది. ఉపాధుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే పుణ్యకర్మలు చేసేవనుకో ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తే ఏమవుతుందంటే ఉత్తమ గతికి వెళ్తుంది. అంటే ఊర్ధ్వ గతికి వెళ్తుంది అని చెబుతున్నాడు. అది మనం చేసేటువంటి కర్మలను బట్టి ఆ యొక్క కర్మలు నిష్కామ కర్మ లేదంటే కామ్యకర్మ అనేటువంటిది ఇక్కడ విశేషంగా తెలియజేయబడదనమాట. తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే మనకి 3 గుణాలను బట్టి మన యొక్క సంస్కారాల ప్రభావం ఉంటుంది. సత్వగుణము, రజోగుణము, అలాగే తమోగుణము. వీటిని బట్టి మన యొక్క సంస్కారాలను బట్టి మనకి ఇక్కడ ఇష్టాయిష్టాలు ఏర్పడడం, ఇష్టాయిష్టాలను బట్టి ఆసక్తిని బట్టి అక్కడ కర్మలు ప్రేరేపించబడడం, కర్మలు చేయటం వల్ల అక్కడ రాగద్వేషాలతో కలిసి రాగము అలాగే ద్వేషంతో కలిసి ఉండటం వల్ల అక్కడ మళ్ళా పాపపుణ్యాలు ఏర్పడడం, కర్మలు చేసేటప్పుడు రాగాది ద్వేషాల వల్ల పాపపుణ్యాలు ఏర్పడడం, అలా పాపపుణ్యాల వల్ల మళ్ళీ జన్మలకి హేతు అవుతుంది. అందుకే ఒక పని చేస్తున్నామంటే మనకి ఒకటి కర్తవ్య కర్మ అంటే అక్కడ నీకు రాగాది ద్వేషాలు ఉన్నాయా? లేదంటే రాగము అంటే ఆసక్తితో, అలాగే ద్వేషము అంటే అటు ఇష్టం లేకుండా చేయటం. ఈ విధంగా
అందుకే మనం చేసే కర్మ అనేటటువంటిది మనకి కేవలము నిమిత్తంగా చేస్తున్నామా? ఆసక్తిగా దాని మీద రాగంతో చేస్తున్నామా? లేదంటే కేవలము ఇష్టం లేకుండా ద్వేషంతో చేస్తున్నామా? అనేటువంటి కర్మ చేసేటప్పుడు మనకి ఈ విధమైనటువంటి భావనని గమనించాలి. గమనించి మనము అది హ్మ్. కేవలం కర్తవ్య కర్మ నిమిత్త మాత్రంగా చేస్తూ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయగలిగితే నీకు దాని యందు దోషం అంటదు. లేకుండా నువ్వు ఆ కర్తవ్య కర్మ కూడా ఫలాపేక్షతో చేస్తే అది దాని యందు దోషం కూడా అంటుకుంటుంది ఇక్కడ. అందుకని కోరిక చేస్తేనేమో దుఃఖం ఉంటుంది. కోరిక లేకుండా చేస్తేనేమో అక్కడ ఎటువంటి ఆహ్, ఆవేదన అనేది ఉండదు. ఎందుకని దుఃఖానికి మూలం కోరికలే అని చెప్పాడు. అందుకే ఇప్పుడు ఊర్ధ్వసత్వ విశాలః అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఊర్ధ్వలోకాలకు సంబంధించినటువంటి ఉపాధులు. బ్రహ్మాది స్తంభ పర్యంతం అని చెప్పాడు కదా! ఇప్పుడు బ్రహ్మ శరీరం పొందేటప్పుడు అంటే బ్రహ్మలోకం బ్రహ్మ శరీరం ఏ విధంగా ఉంటుంది? ఆడ యొక్క గుణ స్వభావం ఎలా ఉంటుంది? బ్రహ్మ శరీరం పొందేటువంటి వాడి యొక్క గుణ స్వభావం ఇలా ఇక్కడ ఉండి కార్యాలు చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆ యొక్క కార్యం బ్రహ్మ శరీరాన్ని పొందటానికి అవసరమైనటువంటి అర్హత పొందాడా లేదా అనేటువంటి దానికి ఆ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఆడి యొక్క వాడి యొక్క ఎప్పుడు కూడా పవిత్రతగా ఉంటాడు. అలాగే సత్య ప్రతిజ్ఞ అంటే ఆడు ఒక మాట చెప్పాడంటే దానికి కట్టుబడి ఉంటాడంతే. ఏది ఏమైనా సరే, ఎన్ని అవాంతరాలైనా సరే, అది అనుకున్న చేయటము, లేదంటే చెప్పింది చేయటము, దానికి కట్టుబడి ఉంటాడు. ఇంకా అటు ఇటు మార్చడు. ఇంకా జితేంద్రియత్వం. ఇంద్రియాలన్నీ కూడా తన ఆధీనంలో ఉంటాయి. ఇంద్రియాలను జయించినటువంటి స్థితి కలిగి ఉంటాడు. హ్మ్. ఇంద్రియ సంయమనం కలిగి ఉంటాడనమాట. ఎట్టి పరిస్థితులైనా సరే ఇంద్రియాలని ఉద్వేగానికి గురి చేయడు. అలాగే మరీ ఆవేదనకి తీసుకెళ్ళడు. సంయమనం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆత్మవశ్యత అంటున్నాడు. అన్ని సందర్భాల్లో కూడా మనస్సుని తన అదుపులో పెట్టుకుంటాడు. నియంత్రణలో పెట్టుకుంటాడు. మనసుని సంయమనం చేస్తూ ఉంటాడు. అలాగే ఉపదేశాలు చేస్తాడు. అలాగే అధ్యయనం చేస్తాడు. అధ్యపనం అంటే చదువుతాడు, చదివిస్తాడు. ఇది చేస్తాడు. అలాగే ఇతనికి కూడా జ్ఞాపక శక్తి అమోఘంగా ఉంటుందంట. ఈ విధంగా ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి శరీరం పొందడానికి ముందు ఉన్నటువంటి అర్హత దీని గురించి ఈ విధంగా చెప్పాడనమాట శాస్త్రంలో. ఈ విధమైనటువంటి ఈ కొంతవరకు సంక్షిప్తంగా తెలియజేయబడింది. పూర్తిగా కాదు, ఇది కేవలము సంక్షిప్తంగా కొన్ని అంశాలు మాత్రమే తెలియజేయడం జరుగుతుందనమాట. ఈ విధమైనటువంటి గుణస్వభావం కలిగి ఉంటాడని చెప్పాడు. తర్వాత రెండోది అర్షసత్వ అన్నాడు. రెండోది ఊర్ధ్వలోకాల్లో కూడా ఇది దేవతా యోనికి సంబంధించి అంటే దేవతా శరీరాలకు సంబంధించి సూక్ష్మ శరీరాలకు సంబంధించిన ఇవన్నీ కూడా. అర్షసత్వం అంటే ఇక్కడ చెబుతున్నాడు ఈ యొక్క స్వభావం గుణ స్వభావం కలిగినటువంటి వాడు. అర్షసత్వం అంటే ఈ యొక్క గుణ స్వభావం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు? యజ్ఞయాగాదులు చేయటంలో ఇష్టం కలిగి ఉంటాడు. అలాగే చదువుట, అలాగే వ్రతానుష్ఠానాలు చేయడంలో కూడా చాలా విశేషంగా ఆసక్తి చూపిస్తాడు. బ్రహ్మచర్యాదులు కూడా స్వయంగా తనకు తానే నియమాలు పెట్టుకుని వ్రతపాలన చేస్తూ ఉంటాడు. ఉపదేశం చేయటంలో మంచి కుశలత కలిగి ఉంటాడు. ఏదన్నా చెప్పడంలో ఎదుటి వాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. అలాంటి చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటాడనమాట. రాగాది అంటే రాగద్వేషాలు చాలా తక్కువగా ఉంటాయి ఇతనిలో. అలాగే ధారణాశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే జ్ఞాపశక్తి బాగుంటుంది. ఇలాగే ఋషితుల్యమైనటువంటి సంస్కారాలు కలిగి ఉంటాడు. అందుకే అర్షసత్వం అన్నాడు. అర్షకులం అనమాట. అర్షకులం అంటే ఋషికులం అని కూడా అంటారు దీన్ని. అలాంటి గుణస్వభావం కలిగి ఉంటాడనమాట. ఇలాంటి సంస్కారాలు కలిగినటువంటి వాడు ఋషులు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఉపాధుల యందు
ప్రవేశిస్తాడని చెప్తున్నాడనమాట. అంటే జీవుడు ఆ విధమైనటువంటి సంస్కారాలు కలిగినటువంటి వాడు. వ్యవహారం ఉంటుందని. అలాగే ఇంద్రసత్వం. ఇంద్రసత్వం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంద్రసత్వము ఇంద్ర శరీరాన్ని పొందేటువంటి వాడు గుణ స్వభావం ఎలా ఉంటదంటున్నాడు. ఎప్పుడు కూడా సమస్త ఐశ్వర్యం ఉంటుంది. ఎప్పుడు కూడా ఐశ్వర్యం ఎప్పుడు కూడా తక్కువగా అనేది ఉండదు. ఎప్పుడు ఐశ్వర్యవంతంగా ఉంటది. ఈ విధమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆహ్, వచన ఆచరణాత్మకంగా ఉంటుంది. అంటే ఇక్కడ తాను ఆజ్ఞాపించేటువంటి వాడు. ఇంద్రుడు ఎలా చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. తాను చేయడు. చేయిస్తూ ఉంటాడు కదా! ఆచరణాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఆచరణ చేపిస్తూ ఉంటాడు. అంటే ఆ! ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. చేయిస్తూ ఉంటాడు కర్మలు. అలాగే యజ్ఞయాగాదులు చేయాలనేటువంటి కోరిక బాగా ఎక్కువుంటుంది. శూరత్వము, ధీరత్వము అలాగే ఆహ్, చేసే ప్రతి పనిలో కూడా అందరూ తనను గౌరవించాలి, అభిమానించాలి, పూజించాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండేటువంటి భావన, ఆలోచన కలిగి ఉంటాడనమాట. అంతే గదా! ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంద్రుడికి మనము కొన్ని కొన్ని ఆహ్, మనము సినిమాల్లో గాని కొన్ని కొన్ని వాటి సంఘటనల్లో గాని, పురాణాల్లో వీటిల్లో ఎక్కువగా ఇంద్రుడి యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుందని మనము దాంట్లో చూస్తూ ఉంటాం. పురాణాల్లో గాని, వీటిల్లో గాని ఆ యొక్క స్వభావ లక్షణాలు కొన్ని కొన్ని వాటిల్లో మనకి పురాణాల్లో రాయబడి ఉన్నాయి. దాన్ని బట్టి ఈ విధంగా. ఈ విధమైనటువంటి ఇంద్రసత్వం కలిగినటువంటి వాడు. గుణ స్వభావం కలిగినటువంటి. అలాగే యామ్య. హ్మ్. ఇంకా యమ యమధర్మరాజు అనమాట. హ్మ్. ఈయనకి ఉన్నటువంటి గుణ స్వభావం. ఈ యొక్క సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళు కర్తవ్యం పైన విశేషమైనటువంటి విచారణ కలిగి ఉంటారు. హ్మ్. అలాగే నియమ పాలన అనేది చాలా ఆహ్, చాలా నిష్టగా పాటిస్తారు. నియమ పాలన. నియమం అలా చేయటం. నియమాలు ఆచరించటం. అలాగే అవసరానికి అవసరానికి తగిన విధంగా పనులు చేస్తూ ఉంటారు. అంతేగాని అనవసరంగా ఏ కార్యం చేయడు. అవసరానికి అనువైనటువంటి కార్యం చేస్తూ ఉంటాడు. బాధ్యతాయుతంగా ఉంటాడు. ఎప్పుడు కూడా బాధ్యతను వదిలిపెట్టి చేయడు. బాధ్యతాయుతంగా ఉంటాడు. ఇంకా ఐశ్వర్యాది అష్టైశ్వర్యాలు, ఐశ్వర్యం ప్రాప్తి కోసం ఎప్పుడు కూడా కోరిక కలిగి ఉంటాడు. అలాగే రాగద్వేషాలకి వాటికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకని? ఇప్పుడు యమధర్మరాజు ఎప్పుడు కూడా ధర్మాన్ని నియమబద్ధంగా పాటించడానికి అక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు. ఎందుకని? అక్కడ పాపపుణ్యాలు బట్టి తాను అక్కడ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. జీవుల్ని పుణ్యాన్ని బట్టి వేరొక మార్గం పంపించడం, అలాగే పాపాన్ని బట్టి మరొక మార్గం పంపించడం అనేది అక్కడ శిక్షలు విధించటం. ఆ విధమైనటువంటి అక్కడ యమధర్మరాజుకి ఇక్కడ రాగద్వేషాలుండవు. పాపపుణ్యాలను బట్టి అక్కడ ధర్మాలని నిర్వర్తిస్తూ ఉంటాడు. వైరాగ్యం కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా. వైరాగ్యం బాగా కలిగి ఉంటాడు. ఇంకా తర్వాత వారుణ శరీరం అంటున్నాడు. వారుణ శరీరం. ఇది కూడా దేవలోకానికి సంబంధించింది. శూరత్వము, ధీరత్వము అలాగే పవిత్రత అలాగే పవిత్రత కలిగి ఉండి, అపవిత్రతతో విరోధి కలిగి ఉంటాడు. అపవిత్రం అనేది ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా నచ్చదు ఇతనికి. యజ్ఞయాగాదులు చేయటంలో ఇష్టం కలిగి ఉంటాడు. అలాగే ఈ విధంగా ఉండి నదులు, చెరువులు, సముద్రాల్లో ఎక్కువగా స్నానం ఆచరించడానికి ఇష్టం కలిగి ఉంటాడు. అవసరం బట్టి కోపం బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాడు. వారుణ శరీరం స్వభావం కలిగినటువంటి వాడు. వారుణ స్వభావం కలిగినటువంటి వాడు. ఈ విధంగా స్వభావం కలిగిన తర్వాత కుబేరుడు. కౌబేరః అంటున్నాడు. కుబేరః. ఇక్కడ ఈ యొక్క కుబేర స్వభావం కలిగినటువంటి వాడి యొక్క
సంస్కారాలు ఎలా ఉంటాయి? ఆహ్, అభిమానం, అహంకారం ఎక్కువగా అభిమానం, అహంకారం నాది నేనని అభిమానం, అహంకారం మరియు ఇలా బంధుమిత్రాదులతో ఎక్కువగా అటాచ్‌మెంట్ కలిగి ఉంటాడు. బంధుమిత్ర ప్రీతనమాట. వాళ్ళతో ఎక్కువగా సన్నిహితంగా సంబంధాలు కలిగి ఉంటాడు. హ్మ్. పురుషార్థం కోసం ప్రవృత్తి కలిగి ఉంటాడు. మోక్షం కోసం ప్రవృత్తి అంటే దానికి సంబంధించిన కార్యం చేస్తూ ఉంటాడు. అలాగే శుచి కలిగి ఉంటాడు. సుఖ విహారాలు అంటే సుఖాన్నిచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో కర్మలు, ఆ కర్మలన్నీ చేస్తాడు. హ్మ్. యజ్ఞయాగాదుల దగ్గర నుంచి సుఖ సుఖాన్ని ఏ ఇస్తాయో ఆ విధమైనటువంటి సుఖ విహారం కోసము ఏమి అవసరమో, ఏ ఏ కర్మలు చేయాలో ఆ కర్మలన్నీ కూడా ఇష్టంగా చేస్తూ ఉంటాడు. సుఖాన్నిచ్చే కామ్య కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. ఇది కుబేరుడు సంపద స్వభావానికి సంబంధించినటువంటి ఇవి అన్నమాట ప్రవృత్తి. అలాగే గాంధర్వ మనస్సు కలిగినటువంటి వాడు. గాంధర్వ మనస్సు స్వభావం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు? వాళ్ళు ఎక్కువగా మనకి ఈ యొక్క స్వభావం కలిగినటువంటి ఆళ్ళు నృత్యము, నాట్యము, అలాగే శ్లోకాలు చదవటము, ఇతిహాస పురాణాలు చదవటము, అలాగే పాటలు పాడడము, అలాగే వీళ్ళింక పైగా సుగంధ ద్రవ్యాలు లేపనం చేసుకోవడం, సుగంధ ద్రవ్యాలంటే ఇష్టంగా కలిగి ఉండడము. అత్తర్లు రాసుకుంటూ ఉంటారు కదా! ఇంకా అందమైనటువంటి వస్త్రాలు ధరించడము, హ్మ్. స్త్రీలతో విహరించడము, స్త్రీలతో కలిసి ఉండడం, స్త్రీలతో తిరగడము, ఇష్టంగా. అలాగే అసూయ అనేది ఉండదు అంటున్నాడు. అసూయ అనేది అసల ఉండదంట. ఇయన్నీ కూడా దేవతలకు సంబంధించినటువంటి ఊర్ధ్వలోకాలకు సంబంధించి దేవతాలోకాలకు సంబంధించినటువంటి స్వభావాలు, సూక్ష్మ శరీరాలన్నమాట. ఇవన్నీ కూడా ఊర్ధ్వ సత్వ విశాలః అని చెప్పాడు కదా! దానికి సంబంధించినటువంటివి సంస్కార స్వభావాలు కలిగినటువంటి వాళ్ళివి అన్నమాట. హ్మ్. ఇప్పుడు ఆహ్, రాజసికమైనటువంటి సంబంధం కలిగినటువంటి శరీరాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడిక్కడ. హ్మ్. ఆసుర స్వభావం కలిగినటువంటి వాడు. రజో విశాలః అన్నాడు గదా! వీళ్ళు హ్మ్. మొట్టమొదటిగా దీంట్లో వీటికి సంబంధించింది ఆసురం అంటున్నాడు. హ్మ్. ఆసురం అంటే ఏ విధంగా ఉంటాడు చూడండి ఇక్కడ. మనకి సత్వంలో అన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి మనకి సాధనకు ఉపయోగపడే కొన్ని కొన్ని చాలా ఎక్కువున్నాయి. కానీ మరి రాజసికమైనటువంటి రజో విశాలహ అనేది ఎలా ఉండదు చూడండి. శూరత. శూరత ఏంటంటే కఠినంగా వ్యవహారం చేయటం ఇక్కడ. ఇప్పుడు శూరత అంటే ధర్మం కోసం కాదు, అధర్మం కోసం. ఇక్కడ. హ్మ్. అత్యంత కోపం కలిగి ఉంటాడు. మామూలుగా ఉండదు కోపం. ఇలా కపటం, కపటం కపట బుద్ధి కలిగినటువంటి వారితో స్నేహం చేయటం, కపటత్వం కలిగి ఉండడం, రౌద్ర భావం కలిగి ఉండటం. భావాల్లో కూడా మనకి ఆహ్, సౌమ్యము, అలాగే మృదుత్వము, సౌమ్యము, కఠినత్వం అనేటువంటివి కదా రౌద్రం ఇక్కడ. రౌద్ర భావం కలిగి ఉంటాడు. స్వార్థ చింతన ఎక్కువ. స్వార్థం ఎక్కువనమాట. అభిమానం, సుఖ సాధనలతో సంబంధం కలిగి ఉంటాడు ఎక్కువగా. ఇంకా పైగా అధిక భోజనం చేస్తూ ఉంటాడు. హ్మ్. ఇంకా మంచి భోజనం తయారు చేసుకొని తింటూ ఉంటాడు. ఇలాంటి రజోగుణ స్వభావం, ఆసురం స్వభావం కలిగినటువంటి వాడు. ఇలాంటి సంస్కారాలుంటే అలాంటి శరీరాల్లోనికి వెళుతుందనమాట ఈ శరీరం. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఇంకా రాక్షస శరీరంలోకి ఏ విధమైన స్వభావ సంస్కారాలుంటే వెళ్తుందో చెప్తున్నాడు. క్షమాగుణం అనేది ఉండదు. ఎవరన్నా తప్పు చేస్తే కనీసం దయచే దయ దయతో క్షమించి వదిలిపెట్టడం అనేది ఈడి యొక్క సంస్కారాల్లో ఉండనే ఉండదు. కఠినంగా ఉంటుందనమాట. అందుకని ప్రతీకారంతో ఉంటుంది ఎక్కువగా. ప్రతీకారము, క్రోధము, క్రోధం అంటే పగ. పగ ప్రతీకారాలతో ఉంటుంది. క్రూర స్వభావం కలిగి ఉంటాడు. ఇంకా మాంసాహారం ఇష్టంగా తింటారు. ఇంకా అన్నిట్లో కూడా మాంసాహారం ఎక్కువగా ఇష్టం. అతి నిద్ర. నిద్రపోతాడు. మనకి చూస్తూ ఉంటాం కదా! అసురులు రాక్షసం. మనకి కుంభకర్ణుడు ఉన్నాడు కదా! ఆ విధమైన అతి నిద్ర అనమాట. ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు రాక్షసులంట. అసల అవసరం లేనటువంటి పరిశ్రమ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఆహ్, చిన్న రాయితో పోయేదాన్ని పెద్ద కొండని తీసుకురావాలి అన్నట్టుగా పని చేస్తూ ఉంటారనమాట. చిన్న రాయితో పనైపోతుంది. కానీ
పెద్ద కొండనే తీసుకొచ్చేసి అక్కడ పెద్ద పరిశ్రమ చేస్తారు. ఆ విధమైనటువంటి రాక్షస సంస్కారాల స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి రాక్షసమైనటువంటి ఉపాధుల్లోకి వెళ్తారు. ఇంకా పైశాచిక ఇప్పుడు చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పిశాచ శరీరాన్ని పొందుతారు. ఆళ్ళు ఈ విధమైనటువంటి గతిని పొందుతారని చెప్తూ ఉంటారు గదా! మరి ఎలాంటి సంస్కారాలు, స్వభావాలుంటే ఆ విధమైనటువంటి శరీరాలొస్తాయి చెబుతున్నాడిక్కడ. ఈడు ఎక్కువగా అధిక భోజనం చేస్తా ఉంటారు. రాక్షసుల్లాగానే అధిక భోజనం చేస్తారు ఈళ్ళు గూడా. అలాగే స్త్రీలతో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. హ్మ్. స్త్రీలతో కలిసి ఉండడం, స్త్రీలతో విహారం చేయటం ఎక్కువగా ఉంటుందనమాట. ఇంకా కామవాంఛ కలిగి ఉంటారు. ఎక్కువ కోరికలు కలిగి ఉంటారు. హ్మ్. అలాగే అశుచి. ఇక్కడ శుచి ఉండదు. ఎక్కడ ఎలా ఉన్నా సరే పెద్దగా పట్టించుకోరు. దాంట్లోనే జీవితం గడిపేస్తా ఉంటారనమాట. తన చుట్టూ తన లోపల, తన బయట అంతా కూడా అశుచిగా ఉన్నా గాని చూడండి ఇప్పుడు పాడుపడిపోయిన బంగళాలు భవనాలు ఎలా ఉంటాయి? అశుచిగానే ఉంటాయి కదా! దాంట్లోనే ఉంటారాళ్ళు. ఆ శరీరాలు పొందినోళ్ళు. ఇంకా మలిన వస్త్రాలు ధరించి ఉంటారు. ఇక్కడ మురికి పట్టినటువంటి వస్త్రాలు. మనం 2 పూటల స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరిస్తేనే చక్కగా హాయిగా అనిపిస్తాయి. ఆళ్ళకి ఉతికిన వస్త్రాలు ధరిస్తే బాగోదు. మలిన వస్త్రాలు కట్టుకుంటేనే హాయిగా నిద్రపోతారు. ఆ! అలాంటి సంస్కార స్వభావాలు కలిగి ఉంటారు వీళ్ళు. ఆ! ఇష్టం. అవి మలిన వస్త్రాలు, మురికి పట్టిన వస్త్రాలే ఇష్టం. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఉదయం లేవగానే చక్కగా మనం స్నానం చేసి ఏదన్నా పని చేయాలనిపిస్తది. కానీ ఇలాంటి వాళ్ళు అసల స్నానం చేయటమే కష్టం అనిపిస్తది. స్నానం చేయాలనిపించదు. వాళ్ళు ఎంత మురికిలో డొల్లాడినా గానీ, తినటానికి చేతులు శుభ్రంగా ఉన్నా లేకపోయినా సరే, ఈ ఒంటికి రుద్దుకొని చెయ్యి మురిగ్గా ఉన్నా సరే దాంతోనే తినేయటం. మళ్ళీ దాన్ని ఒంటికి రుద్దుకోవటం, చెయ్యి కడుక్కున్నా కడుక్కోకపోయినా ఒంటికి రుద్దుకోవడం రకరకాల చేష్టలుంటాయనమాట. ఈ విధమైనటువంటి అశుచి కలిగి ఉంటారనమాట. మలిన వస్త్రాలు ధరించటము, కింద ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కూర్చోవటము, ఎక్కడ పడితే అక్కడ పడుకోవటము, హ్మ్. ఈ యొక్క వస్త్రాలు కూడా ఆ విధమైనటువంటి మురికి పట్టినా గాని పెద్దగా దాని మీద శ్రద్ధ ఉండదు. ఇంకా లోపల అధిక భయం. ఈళ్ళకేంటంటే ఎక్కువ భయం ఎక్కువుంటుంది. హ్మ్. ఈళ్ళకి ధైర్యం గాదు మళ్ళీ. లోపల ఎక్కువ భయం ఉండి, బయటికి ఎలా ఉంటారు గాంభీర్యంగా, ధైర్యవంతులుగా కనపడతా ఉంటారు. అలాంటి స్వభావం కలిగి ఉంటారు. ఇంకా పైగా వీళ్ళెలా ఉంటారంటే చుట్టూ ఉండేటువంటి ప్రాణులు, జీవులు ఏవైతే ఉంటాయో వాటిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. భయపెడుతూ ఉంటారు. మాటల ద్వారా, అలాగే చేష్టల ద్వారా వాళ్ళనేంటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఇది పిశాచికి సంబంధించినటువంటి సంస్కారాల స్వభావాలనమాట. ఈ విధమైన సంస్కారాలు ఇవన్నీ ఉంటే, ఈ విధమైనటువంటివి ఉంటే, వాడు కంపల్సరీగా తర్వాత జన్మలో ఈ విధమైనటువంటి ఉపాధులను ఎతుక్కుంటూ ఎళ్తదంట జీవుడు. ఆ! మా ఇయన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనలో ఆ సంస్కారాలు ఏవి ఉండయి, ఇంకా మనకి ఏవి సరి చేసుకోవాలి, ఏవి తగ్గించుకోవాలి, ఏవి పెంచుకోవాలి, ఏ సంస్కారాలు ఉంటే మనము భగవంతుని దగ్గరికి వెళ్తాం. భగవంతుడికి దగ్గరలోకి అంటే సాన్నిధ్యంలో ఉంటాము. అనేటువంటివి విచారణ ద్వారా మనము దీనిలో మలిన సంస్కారాలు తొలగించుకుంటూ శుద్ధమైన సంస్కారాలు, సాత్వికమైనటువంటి సంస్కారాలు పెంచుకోవాలనమాట. ఇంకా పాముల్లోకి వెళ్ళేటువంటి సంస్కారాలు ఎలా ఉంటాయి? సర్పము అంటున్నాడు ఇక్కడ. సర్ప శరీరాలు, పాము శరీరాలు పొందేటువంటి ఎలా ఉంటాయి? ఆ సంస్కారాలు ఏ విధమైనటువంటి కలిగి ఉంటాయి? క్రోధ సమయంలో అంటే కోపమొచ్చిందనుకో, కోపం ఎలాంటిది? ఇప్పుడు అపకారం చేసిన తర్వాత మరొక ప్రాణికి వచ్చేదేంటంటే భావోద్వేగం, కోపం. ఆ కోపము తీవ్ర స్థాయిలో ఉంటదనమాట. ఆ వచ్చినటువంటి స్థాయిలో తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు పాము సంస్కారాలు కలిగినటువంటి వాడికి కూడా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో వాడు ఏం చేస్తున్నాడో కూడా విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. క్రూరంగా వ్యవహరిస్తాడు. అంటే క్రూరత్వం కలిగి ఉంటాడు. క్రూరంగా. వాడు ఆ సమయంలో చేతికి ఏది ఏది దొరికితే అది దాన్ని బట్టి కొట్టడం గానీ, కొయ్యటం గానీ, నరకడం గానీ ఇంకా ఏదైనా చేసేస్తాడు. అంతే. క్రూర స్వభావం కలిగి ఉంటాడనమాట. ఆ విధమైనటువంటి స్థితి. పాము కూడా ఏంటంటే తన కోపం వచ్చిందనుకో ఇంకా వెనక ముందు ఆలోచించదు. వెళ్ళిపోయి వెంటనే ఎదుట ప్రాణిని తన యొక్క కోరలతో కాటు వేసి చంపేయటం. ఆ విధమైన క్రూర స్వభావం కలిగి ఉంటదండి. ఇంకా
అది శాంతంగా ఉన్నప్పుడు దీని లోపల చాలా భయం ఉంటదంట. హ్మ్. చాలా అధిక భయం ఉంటదంట. ఇంక సర్పయోని స్వభావం అనేది కలిగినటువంటి వాళ్ళు చూడండి, పాము ఎంత వేగంగా ఎళ్ళిపోతూ ఉంటదో, ఆ విధమైనటువంటి వేగంగా వెళ్ళేటువంటి స్వభావం. అధిక పరిశ్రమ. ఇంక పైగా అధిక పరిశ్రమ కలిగి అధిక అధిక పరిశ్రమ జేస్తారు. ఇక భయభీతి కలిగి ఉంటాడు. ఇంద్రియ లోలత్వం, అలాగే భోగలాలస. ఆ! ఇవన్నీ కూడా పాముకు సంబంధించిన సంస్కారాలు. సర్పయోనిలోకి వెళ్ళేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి స్వభావం కలిగి ఉంటారనమాట. శాంతంగా ఉన్నప్పుడేమో అధిక భయం కలిగి ఉంటారంట. చూడండి, శాంతంగా ఉన్నప్పుడు అధిక భయం కలిగి ఉంటారు. మామూలుగా ఉన్నప్పుడు క్రూరంగా ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు క్రూరత్వం కలిగి ఉంటారు. ఈ విధమైనటువంటి ఇది ఆహ్, రాక్షస అంటే రజోగుణ యోనిలో కాదు. దేవయోనిలో ఇది ఇక్కడ చెప్పాడంటే దేవయోనికి సంబంధించిందే అని చెబుతున్నాడు. ఎందుకని? ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడికి సంబంధించినటువంటిదే సర్పజాతి అనేటువంటిది ఉంది. అందువల్ల దానికి సంబంధించిందనే ఇక్కడ మనం గ్రహించాలని చెబుతున్నాడు దీనికి. అంటే వాడు చేసినటువంటి సంస్కారాల తీవ్రతను బట్టి ఆ యొక్క జాతికి ఆ యొక్క ఉపాధిని స్వీకరించడం జరుగుతుంది. ఇంక తర్వాత ప్రేత శరీరం. ప్రైతము అన్నాడిక్కడ. ప్రైత్రం అన్నాడు. ప్రేత శరీరం. ప్రేత ప్రేత శరీరంలోకి వెళ్ళేటువంటి గుణస్వభావం కలిగినటువంటి సంస్కారాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆహార విహారాల్లో, ఆహారంలో అలాగే తిరగటంలో ఎక్కువ కోరికలు కలిగి ఉంటారు. అలాగే అధిక దుఃఖం కలిగి ఉంటారు వీళ్ళు. అధిక దుఃఖం, అసూయ, అలాగే మోహము, అశుచి, అలాగే అశుద్ధ కర్మలు చేయటము. ఇంకా కార్యాకార్యముల్లో అంటే కార్యము అలాగే అకార్యముల్లో విఫలం. ఫలితం ఉండదిక. ఫలితం ఉండదు. అలాగే అపవిత్రంగా ఉండడము, ఇతరులు బాధ పెట్టడం అనేది చాలా ఇష్టం అనమాట వీళ్ళకి. నిమిత్త కారణం లేకుండా ఇతరులని బాధ పెడతారనమాట. ఏదో కారణం ఎతుక్కుని దాన్ని ఆసరా చేసుకొని ఇతరుల ప్రాణుల్ని హింసించడం, బాధ పెట్టడం అనేది వీళ్ళకిష్టం. అలాంటి ప్రేత సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళు అలాంటి జన్మలు తీసుకుంటారని చెప్తున్నాడు. అలాగే శాకునం అంటున్నాడు ఇక్కడ. ఇది కూడా రజోగుణ విశాలం సంబంధించింది. లాస్ట్‌ది. నిరంతరము కామ విలాసాదుల్లో ఉంటాం. ఇది పక్షి అనమాట. శాకునం అంటే పక్షి అనమాట. పక్షి శరీరాలకు వెళ్ళేటువంటి సంస్కారాలు ఏ విధంగా ఉంటాయో చెబుతున్నాడు. ఎప్పుడు కూడా నిరంతరము కోరికలతో ఉంటుంది. విహారాల్లో విలాసంగా ఉండాలని కోరిక కలిగి ఉంటారు. నిరంతరం ఆహారం ఎప్పుడు కూడా ఏంటంటే, ఆహారం కొంచెంగా ఎప్పుడు కూడా తింటూ ఉంటామే. పక్షులు చూడండి, ఎప్పుడు కూడా అవి రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఏదో కొంచెం ఆకలేసిందనుకో వెళ్ళిపోయి ఏదో ఒకటి తినేసేయటం, మళ్ళీ నిద్రపోవడం. ఈ విధమైనటువంటి అలా కొంచెం ఆహారం తినటము. అస్థిర స్వభావం. ఒక చోట ఉండవు చూడండి పక్షులు. అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా. ఒక చోట స్థిరంగా ఉండదు. అధిక క్రోధం. ఈ కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటదనమాట. ఇంకా అసహ్య స్వభావం. అసహ్యించుకోవడం. అసహ్యము, అలాగే స్వార్థం. తన కోసం మాత్రమే ఆలోచించడం. ఇంకా మరొక జీవి, మరో ప్రాణుల గురించి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ విధంగా పైన చెప్పినయన్నీ కూడా రాజసికమైనటువంటివి. రజోగుణ విశాలము. దానికి సంబంధించినటువంటి ఈ విధమైన సంస్కారాలు, ఈ విధమైనటువంటి ఉపాధులను పొందుతాయని చెప్పాడు. ఇంకా తర్వాత ఆఖరిదేంటంటే తమో విశాలము అని చెప్తున్నాడు. తామసికమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ సంస్కారం ఎలా ఉంటాయి? ఇది పాశవః అన్నాడు. అంటే పశువృత్తి. తమస్సు అంటే జడము ఇది. పశువృత్తి ఎలా ఉంటుందంటే నిరాకరిష్టుః అన్నాడు. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా నిరాకరించడం. వద్దు, ఇది కాదు, అది కాదు అని. ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అనేటువంటి సంస్కారాలు కలిగి ఉంటారంట. ఈ విధమైనటువంటిది. ఏది నచ్చదో ఆ విధమైనటువంటి నిరాకరించే గుణం ఎక్కువగా ఉంటుంది. నిందించడం.
ఇతరులను నిందించడం ఎక్కువగా, ఆహార విహారంలో కూడా ఆహ్, నిందా స్తుతులు కలిగి ఉంటారు. ఇది బాగా చేయలేదు, అది బాగా చేయలేదు, అది తక్కువేసి, ఇది తక్కువేసి ఎక్కువ నిందాస్తుతులు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. నిందించడం ఎక్కువ విహారాల్లో గూడా. అక్కడికెళ్తే బావుండేది, ఇక్కడ బావుండేది, ఇక్కడ తీసుకొచ్చి, అక్కడ తీసుకెళ్ళి, ఎక్కడికెళ్ళాం, అక్కడికెళ్ళి అక్కడ బాగోలేదు అని ఏది కూడా నచ్చినట్టు వ్యవహారం ఉండదు. ఏదోకటి విమర్శించడం ఎక్కువ. హ్మ్. ఇంకా భోగాలు, భోగాదిల్లో ఎక్కువ ఇష్టం. భోగాలు మనకి ఇక్కడ ఇంద్రియ భోగాలు అనుభవించడంలో ఎక్కువగా ఇష్టం కలిగి ఉంటారు. ఏది దొరికితే అది తినేయటం, నిద్రపోవడం అంతే. చూడండి పశువులు హ్మ్. ద ఏది కనపడితే అది తిండే తినటము, అలాగే స్తబ్దతగా ఒక చోట పడి నిద్రపోవడం. ఇదే. నిద్రపోవడం. ఎక్కువగా చింతన ఉండదిక్కడ. ఎందుకని? ఆకలేసిందా తింటుంది. నిద్రొచ్చిందా నిద్రపోద్ది. కోపమొచ్చిందా పోట్లాడిద్ది. ఇక ఇవే. అందుకే ఆకలి, నిద్ర, భయము, మైథనం. ఈ 4 అవసరాలు ఎక్కువగా దీనిలో కనబడుతూ ఉంటాయి మనకి పశువుల్లో. ఎక్కువగా మనుషుల్లాగా చింతన చేయదు. హ్మ్. మనుషుల్లాగా మరొక జీవుల్లాగా ఎక్కువ చింతన అనేది చేయదు. ఇదేంటంటే కేవలము ఈ విధమైనటువంటి సంస్కారాల స్వభావంతో ఉంటుంది. ఇంకా చాప సంస్కారాలు కలిగిన మత్స్య అనమాట. హ్మ్. మత్స్య సంస్కారాలు కలిగినటువంటి మత్స్యము అంటే చాప. ఇది ఎల్లప్పుడూ ఎలా ఉంటుందంటే భయం ఉండదు. ఎక్కువగా ఇది ఆహ్, భయం కలిగి ఉంటారు. ఇక ఆహార విహారాల్లో అధిక లాలస కలిగి ఉంటారు. ఆహారం అంటే చాలా ఇష్టం అనమాట. ప్రీతి అనమాట. ఇంకా కామక్రోధాలు, కామం అలాగే క్రోధం కూడా కోపం కూడా ఎక్కువుంటది. నిరంతరం కూడా నీళ్లు తాగుతూ ఉండాలనేటువంటి ఆ యొక్క ఆలోచన అనమాట. ఎక్కువ నీళ్లు తాగడం, ఎక్కువగా నీళ్ళల్లో ఉండాలనిపించడము. ఈ విధమైనటువంటి చేష్టలన్నీ ఎక్కువ కలిగి ఉంటారనమాట. నీళ్లు తాగమని తాగొద్దని కాదిక్కడ. అవసరాన్ని మించి ఎక్కువగా తాగనవసరంలా. అవసరాన్ని మించి ఎక్కువగా తాగాలి అనిపించిన ఈ యొక్క కొన్ని కొన్ని ఏవైతే చెప్పాడో, ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాలున్నా గాని అవి మనం సరిజేసుకోవాలి. సరిజేసుకొని దేవతా సంస్కారాలని పెంపొందించుకోవాలని ఇక్కడ అందుకే చెప్పడం జరిగింది. అంతేగాని ఇంకొకళ్ళని నిందించడానికి కాదు ఇవి చెప్పింది. ఇయన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినటువంటి దీన్ని బట్టి వైద్యం చేస్తూ ఉంటారాళ్ళు. మనకి మన యొక్క సంస్కారాల స్వభావాన్ని బట్టి ఏ మందిస్తే అది పనిచేస్తుందా అనేది ఆలోచన చేసి ఇయన్నీ కూడా మనిషి యొక్క చేతిని పట్టుకుని నాడి యొక్క స్థితిని బట్టి ఆడి యొక్క గుణాన్ని బట్టి, ఆడి యొక్క త్రిదోషాలను బట్టి ఆయుర్వేదాన్ని మందు ఇవ్వటం జరుగుతుందనమాట. ఇంకా వనస్పత్య అన్నాడు. అంటే వృక్ష జాతులు అని అర్థం. ఇక్కడ చూడండి అత్యంత ఎక్కువగా ఏంటంటే ఆలస్యము అనేది ఉంటుంది వీళ్ళ యొక్క ప్రవృత్తిలో. ఇష్టం అనమాట. ఆలస్యంగా ఉండడం, ఆలస్యం చేయడం అనేది ఇష్టం. ఆహారం తీసుకోవటం కోసం ప్రవృత్తి ఉంటుంది. ఎక్కువగా దీనికి యొక్క కర్మ ఎలా ఉంటదంటే కేవలం ఆహారం కోసం మాత్రమే ఉంటుంది. మరొక పనేది ఉండదు ఇక ఆహారం కోసం. కర్మ చేయటం. కర్మ చేయటంలో వెనకాడటం అనేది ఉండదు. ఈ యొక్క సంస్కారాలు కలిగినటువంటి ఈ విధమైనవి. ఇంకా ఎల్లప్పుడూ ఒకే చోట ఉండడం ఇష్టం. అంతేగాని మనకి ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి, అక్కడి నుంచి అక్కడికెళ్ళని స్తబ్దతగా ఒకే చోట జడంగా ఉండడం ఇష్టం అనమాట. చూడండి చెట్లు ఎలా ఉంటాయి? ఒక చోటే ఉంటాయి. అదే విధమైన సంస్కారాలు దీంట్లో ఉంటాయన్నమాట. స్తబ్దత కదలకుండా ఉండడము. మరో చూడటం వెళ్ళటం అనేది ఎక్కువగా అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాంటి జడస్థితి కలిగి ఉంటారు. ఇది అలస స్వభావం కలిగినటువంటి వాళ్ళు. చూడండి మనకి చాలామంది జిమ్‌కి వెళ్ళి శరీరాన్ని పుష్టిగా బలంగా తయారు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం వాస్తవంగా ఆలోచిస్తే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అంటే అది సత్వగుణమా? రజోగుణమా? తమోగుణానికి సంబంధించిందా? అనేటువంటిది చూడాలి మనస్సు. అక్కడ పైల్వాన్లు గానీ, శరీరాన్ని బలంగా, దృఢంగా తయారు చేసేవాళ్ళ యొక్క శరీరం ఎలా ఉంటుంది? మంచి సాలిడ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే చెట్టు కూడా చూడండి. చెట్టు యొక్క కాండం ఎలా ఉంటుంది? చెట్టు అది కూడా స్ట్రాంగ్‌గా, బలంగా ఉంటుంది. ఈళ్ళ యొక్క శరీరము ఆళ్ళ యొక్క చెట్టు యొక్క శరీరం చూడండి ఒకే విధంగా ఉంటుంది. అంటే బలంగా
గట్టిగా ఉండదు. కఠినంగా ఉంటుందనమాట. అలాంటి శరీరాన్ని పెంచినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క చెట్టు యొక్క స్థితి ఏదైతే ఉందో, అదే స్వభావం ఏదైతే ఉందో ఈళ్ళకి కూడా అదే విధమైన స్వభావం కలిగి ఉంటుందనమాట. అంటే తమోగుణ స్వభావం కలిగి ఉంది. ఎందుకని ఎక్కువగా నిద్రపోవటము, ఎక్కువగా ఆహ్, తినటము, హ్మ్. హ్మ్. ఈ విధమైనటువంటి స్వభావం కలిగి ఉండటం. కోపమొస్తే అధికంగా ఆహ్, హ్మ్. వ్యవహరించడము, ప్రయత్నం చేయటము, ఎదుటి వాళ్ళకి గాయం అయ్యే వరకు కూడా ఆపకుండా యుద్ధం చేయటము, లేదంటే కొట్టడం జరుగుతుంది. అందుకే హ్మ్. వారు ఎక్కువగా జడత్వం కలిగి ఉంటారు. హ్మ్. ఏదైనా గాని కొంచెం చలనత్వం క్రియాత్మకంగా ఉండదు మనస్సు. జడత్వం కలిగి ఎందుకని ఆ విధమైనటువంటి శరీరము ఆ విధంగా తయారు చేశారు కాబట్టి దాన్ని బట్టి లోపల మనసు కూడా అదే విధమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. వివేకం తక్కువగా ఉంటుంది ఈళ్ళకి. వివేకంతో ఆలోచించే గుణం ఉండదు ఈళ్ళకి. వివేకశీలత అంటే ఇది మంచి, ఇది చెడు అనేటువంటి వివేకశీలత అనేది తక్కువగా ఉంటుంది. కేవలము శరీరము హ్మ్. శరీరాన్ని మాత్రమే శరీరం మీద ధ్యాస మాత్రం శరీరాన్ని పెంచడము, శరీరాన్ని దృఢంగా పెట్టుకోవడం అన్న దాని మీదే ధ్యాస ఉంటుంది తప్ప ఎక్కువగా విచక్షణ రహితంగా ఉంటుందనమాట. హ్మ్. అలాగే స్థూలత్వము, అలాగే మాంసము, చేపలు, మందు ఇవన్నీ ఎక్కువగా తినాలనేటువంటి ఆసక్తి, ఆశ కలిగి ఉంటారనమాట. ఈ విధమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ విధమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ వనస్పతి అంటే వృక్ష జాతులకు సంబంధించిన స్వభావానికి దగ్గరగా ఉంటారు కాబట్టి తర్వాత ఉన్నటువంటి జన్మలనేటువంటిది ఆ విధమైనటువంటి ఆసక్తి ఏవైతే ఉన్నాయో సంస్కారాలు ఎక్కువగా బలంగా ఉన్నాయో ఆ సంస్కారాల ఆసక్తి ప్రభావం చేత అలాంటి ఉపాధిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుందని చెబుతున్నాడు. అందుకే సామాన్య మనుషుల్లో కర్మ ప్రవృత్తి సహజంగా ఉంటుంది. హ్మ్. ఆ! ఇప్పుడు ఇవన్నీ చెప్పినటువంటి ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణంగా చెప్పబడింది. అంతేగాని మనం ఏదో ఊహించుకొని కల్పన చేసినటువంటివి కాదు. ఎలాగూ అంటే ఇక్కడ చెప్తున్నాడు. చరక సంహితలో శారీరక స్థానము హ్మ్. దాంట్లో 37వ అధ్యాయంలో దీని గురించి చెప్పబడిందన్నాడు. అలాగే సుశ్రుత సంహితలో శారీరక స్థానంలో గూడా 481 నుండి 487 వరకు కూడా వాటి మధ్యలో వీటికి సంబంధించినటువంటి ఆహ్, లక్షణాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే సాంఖ్యంలో విజ్ఞాన భిక్షువు భాష్యంలో కూడా 319 యొక్క సూత్రంలో దీంట్లో విశేషంగా చెప్పడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఆయుర్వేద శాస్త్రంలో మనకి వైద్యం చేయడం జరుగుతుందనమాట. అదే తత్వసర్గ అనేది ఉపాధులకు సంబంధించి ఉంటుంది. ఎందుకని తత్వసర్గ అనేది ఉపాధులంటే ఇక్కడ మనకి మహదాది మహత్తు, అలాగే అహంకారము, అలాగే పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియాలు ఇవన్నీ కూడా చెప్పాం గదా! అలాగే తత్వానికి సంబంధించింది. ఉపాధికి సంబంధించినటువంటిది. అలాగే భావసర్గ అనేది దేనికి సంబంధించిందంటే ధర్మాధర్మాలు సంబంధించి ధర్మాధర్మాది సంబంధించిన అంటే ధర్మాధర్మము అలాగే జ్ఞానము, అజ్ఞానము, ఐశ్వర్యం, అనైశ్వర్యము, వైరాగ్యం, అవైరాగ్యం అనేటువంటిది చెప్పారు కదా! దానికి సంబంధించిందనమాట భావసర్గం. భూతసర్గ అనేది పైన చెప్పినటువంటి రెండిటికి సంబంధించినటువంటిది కార్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది ఇది భూతసర్గ అంటే ఉపాధులు పొందేటువంటిదనమాట. ఈ విధమైనటువంటిది దీని గురించి విశేషంగా చెప్పాడనమాట. తర్వాత మనకి 55వ దాంట్లో చెప్తున్నాడిక్కడ. 55, 54 వరకు మనం చెప్పిన 55లో మరి సృష్టి ప్రకరణము నిరూపణ చేయటానికి ఇహ సృష్టి అనేది ప్రకరణం నిరూపణ చేసి ఈ సమస్త సృష్టి అనేది దుఃఖ రూపమే అంటున్నాడు.
అది సమస్తము దుఃఖరూపమే అని ఇక్కడ చెప్పడానికి దాన్ని ఏ విధంగా దుఃఖరూపమో దాని గురించి కారికలో మనకి విశేషంగా ఇప్పుడు చెప్తాడనమాట. తత్ర జరామరణకృతం దుఃఖం ప్రాప్నోతి చేతనః పురుషః లింగస్య వినిర్వృత్తేః తస్మాదుఃఖం స్వభావేన అన్నాడుగా. తత్ర జరామరణకృతం దుఃఖం ప్రాప్నోతి చేతనః పురుషః లింగస్య వినివృత్తేః తస్మాదుఃఖం స్వభావేన. ఇక్కడ తత్ర అంటున్నాడు ఇక్కడ. తత్ర అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి 3 శరీరాలకు సంబంధించినటువంటిది అంటున్నాడు ఇక్కడ. 3 శరీరాలకు సంబంధించినటువంటిది దేవ, మనుష్య, తిర్యగ్. ఈ 3 శరీరాలకు సంబంధించినటువంటిది. దేవతా శరీరాలు, మనుష్య శరీరాలు, అలాగే తిర్యగ్ జీవులనమాట. భూమి మీద తిరిగేటువంటివి జీవులకు సంబంధించినటువంటి ఈ 3 శరీరాలు తత్ర, ఆ 3 శరీరాలకు సంబంధించినటువంటిది లింగస్య అవినివృత్తేః అంటే లింగ శరీరము నివృత్తి లేకపోవటం వల్ల, నివృత్తి కాకపోవడం వల్ల జరామరణ కృతం, వృద్ధాప్యము అంటే ముసలితనము, అలాగే మరణము వలన కలిగేటువంటి దుఃఖం దుఃఖం అనేది ఉంటుంది. జీవుడికి, చేతన పురుషుడికి ఏంటంటే ఈ యొక్క లింగ శరీరం నివృత్తి కాకపోవడం వల్ల, అవిద్యాకృతమైనటువంటి లింగ శరీరం నివృత్తి లేకపోవటం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క జరామరణం వల్ల కలిగేటువంటిది ఏదైతే ఉందో దుఃఖం అనేది ఉంటుంది. ఎలాగుంటుంది అంటే ఇక్కడ లింగస్య వినివృత్తేః తస్మాత్ అన్నాడు కదా. ఇక్కడ ప్రాప్నోతి ఎలా ఉంటుంది ఇక్కడ తస్మాత్ కారణం అంటే స్వభావేన ప్రాప్నోతి అంటే స్వాభావికంగా ప్రాప్తిస్తుంది. జరామరణం అనేది స్వాభావికంగా ప్రాప్తిస్తుంది, అంతేగాని మరొక విధంగా కాదు. ఇది ఎన్ని ప్రాణులు పుట్టినా కానీ మరలా ఆ యొక్క షడ్వికారాలు పొందుతూ కూడా మరణిస్తాయి. ఈ యొక్క వికారాలు పొందుతూ పుట్టిన దగ్గర నుంచి ఆ వికారాలు పొందుతూ మరణించే వరకు కూడా ఈ యొక్క దుఃఖంతోనే జీవిస్తూ శరీరాన్ని వదిలిపెడతారు. అందుకే ఇక్కడ స్వభావంగానే ప్రాప్తిస్తుందంట దుఃఖం. తస్మాత్ స్వభావేన దుఃఖేన దుఃఖం భవతి. అందుకే స్వభావ కారణం వల్లనే దుఃఖం ఉంటుంది, కానీ ప్రత్యేకంగా వేరే విధంగా ఉండదు అని చెప్పడానికి. శరీరానికి సంబంధించిన దుఃఖం చైతన్యం మీద ఆరోపించబడుతుంది అనమాట. చైతన్యం సహజంగా ఏంటంటే చైతన్యానికి ఎటువంటిది దుఃఖం ఉండదు. ఎందుకంటే చైతన్యం అనేది సాక్షి రూపం అనమాట. మనకి పాతంజలి యోగ సూత్రాల్లో మనకి ద్రష్టా దృశి మాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్యతః అని మనకి చెప్తాడు. ద్రష్ట దృశి మాత్ర పురుష అంటే కేవలము దృశ్య మాత్రమే. ఈయన ఎలా ఉంటాడు, కేవలము ఒక కేవలంగా ఉండి సాక్షిగా ఉంటాడనమాట. సాక్షిగా ఉంటూ శుద్ధమైనటువంటి వాడు, మలిన రహితమైనటువంటి శుద్ధమైన స్వభావం కలిగినటువంటి మలినరహితమైన స్వరూపము. ఇంకా అపరిణామం అంటే పరిణామశీలం, మార్పు చెందనటువంటి వాడు పురుషుడు కేవలం సాక్షి రూపంగా చూస్తూ ఉంటాడనమాట. అలాంటి స్వభావం కలిగినటువంటి చేతనంలో ఎటువంటి మార్పు ఉండదు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు ఇక్కడ కేవలము దృశ్య మాత్ర పురుష, కేవలం దృశ్యాన్ని చూస్తూ ఉంటాడనమాట. అలాంటి స్వభావం కలిగి ఉంటాడు. పాతంజలి యోగ సూత్రాల్లో మనకి దీని గురించి విశేషంగా చెప్పారనమాట. ఇది మనకి సాంఖ్యకారికల్లో 55వ
సూత్రంలో దీని గురించి ఈ విధంగా చెప్పాడు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి సృష్టి కారణం అంటే సృష్టి ఎందుకు చేయబడింది? అంటే దేని చేత చేయబడింది? ఎందుకు చేయబడింది? అనేటువంటి విషయం దీనిలో మనకి 56వ కారికలో మనకి విశేషంగా చెప్తాడు. దాన్ని తర్వాత చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః.